నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను వకీల్. ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం. గత సంక్రాంతికి వీరసింహారెడ్డిగా విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజుగా మరోసారి సంక్రాంతి బరిలో నిలిచారు. బాలకృష్ణ అభిమానులు మెచ్చే మాస్ యాక్షన్ అంశాలతో డాక్ మహారాజును రూపొందించామని, ఈ చిత్రం బాలకృష్ణ అభిమానులకు ఫెస్టివల్గా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు కూడా విడుదల చేశారు. ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, ఎలాంటి కథాంశంతో తెరకెక్కింది అనేది చూద్దాం. కథ: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో 1996లో కథ ప్రారంభమవుతుంది. కృష్ణమూర్తి అనే పారిశ్రామికవేత్తకు చెందిన కాఫీ ఎస్టేట్ను కాంట్రాక్టుకు తీసుకున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు అక్కడ జంతువుల అవయవాలు స్మగ్లింగ్ చేయడంతో పాటు పలు అక్రమాలకు పాల్పడుతుంటాడు. ఇది తెలిసిన కృష్ణమూర్తి తన ఎస్టేట్ లీజ్ను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పడంతో త్రిమూర్తులు కోపంతో రగిలిపోతాడు. కృష్ణమూర్తి కుటుంబాన్ని భయపెట్టి ఆయన మనవరాలు వైష్ణవిని చంపడానికి త్రిమూర్తులు ప్రయత్నిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చంబల్ లోయకు చెందిన డాకు మహారాజు వైష్ణవిని కాపాడటానికి జైలు నుంచి తప్పించుకుంటాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్గా చేరుతాడు. కృష్ణమూర్తి ఫ్యామిలీని త్రిమూర్తులు గ్యాంగ్ నుంచి రక్షిస్తుంటాడు. ఇక కథలో ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే చంబల్లోయలో సీతారాం, ఆయన భార్య కావేరి ఇరిగేషన్ ఇంజనీర్లుగా చంబల్లోయకు ఉద్యోగరీత్యా వస్తారు. ఆ ఏరియాలో ప్రజలు తాగునీరు కోసం అల్లాడుతుంటారు. కేవలం వారానికి ఒక్కసారి వచ్చే తాగునీరు కోసమే బల్వంత్ ఠాకూర్ మైనింగ్ కంపెనీలో ఆ గ్రామ ప్రజలు పనిచేస్తూ చిత్రహింసలకు గురవుతుంటారు. వాళ్ల కోసం డాకు మహారాజుగా సీతారాం ఎలా మారుతాడు? ఈ కథలో నందిని ఎవరు? వైష్ణవికి డాకు మహారాజుకు ఉన్న సంబంధం ఏమిటి అనేది కథ విశ్లేషణ. బాలకృష్ణ మార్క్ మాస్ ఎంటర్టైనర్ కథ ఇదే. అయితే దర్శకుడు బాబీ చిత్రం కోసం పాత కథనాలనే నమ్ముకున్నాడు. కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా చిత్రాన్ని ఆసక్తికరంగా మలచడానికి చేసిన ప్రయత్నం కనిపించింది. కేవలం బాలకృష్ణ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఫస్ట్ హాఫ్ వరకు చిత్రాన్ని దర్శకుడు చాలా స్టైలిష్గా, డీసెంట్ ట్రీట్మెంట్తో తెరకెక్కించాడు. ముఖ్యంగా బాలకృష్ణ గత సినిమాలకు భిన్నంగా స్టైలిష్ మేకింగ్తో ఆకట్టుకున్నాడు. అయితే సెకండ్ హాఫ్లో దర్శకుడు కాస్త తడబడ్డాడు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు కొన్ని సన్నివేశాలు కాస్త బోరింగ్గా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లుగా కనిపిస్తుంది. ఎమోషన్స్ మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. నటీనటుల పనితీరు ఎటువంటి పాత్రలైనా తనదైన శైలిలో మెప్పించే బాలకృష్ణ కూడా ఈ చిత్రంలో డాకు మహారాజుగా, సీతారాంగా, నానాజీగా భిన్నమైన షేడ్స్లో ఒదిగిపోయాడు. ఆయన లుక్ ఎంతో కొత్తగా, స్టైలిష్గా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఎంతో డిఫరెంట్గా ఉన్నాయి. బాలకృష్ణ పాత్ర ఎంతో స్టైలిష్గా అనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ అభినయానికి స్కోప్ ఉన్న తమ పాత్రలో రాణించారు. ఊర్వశి రౌతేలా సినిమాకు ప్రత్యేక అందంలా నిలిచింది. దబిడి దిబిడి పాటలో మరింత అందంగా కనిపించింది. రవికిషన్ విలనిజం, దర్శకుడు సందీప్ రాజ్ నటన పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా సహజంగా అనిపించారు. సాంకేతిక వర్గం ఈ చిత్రంలో దర్శకుడిగా బాబీ మరో మెట్టు ఎదిగాడు. టెక్నికల్గా బాబీ మేకింగ్ స్థాయిని అభినందించాల్సిందే. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ సీన్స్ను బాగా రాసుకున్నాడు. ఎమోషన్స్ సీన్స్తో పాటు మరిన్ని బలమైన సన్నివేశాలు ఉంటే చిత్రం రేంజ్ బాగా పెరిగేది. అయితే పాత కథను బాబీ ప్రెజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీతం చిత్రానికి బిగ్గెస్ట్ అసెట్స్. ముఖ్యంగా సంగీతంతో సన్నివేశాల బలాన్ని పెంచాడు తమన్. సినిమా నిర్మాణ విలువలు ఎంతో రిచ్గా ఉన్నాయి.